తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యువయుగములకు మహిమ కలుగును గాక. బుధవారం సాయంత్రము మన యథావిధిగా మనము కూడి వచ్చేటువంటి మిడ్ వీక్ బైబిల్ స్టడీ మరియు డోలాస్ బైబిల్ అకాడమీ క్లాస్కు కూడి వచ్చినటువంటి అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. ఈ యొక్క సమయంలో మన బైబిల్ తరగతిని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరు ప్రదీప్ గారు వారి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరిట వారిని కోరుచూ ఉన్నాము. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రదీప్ గారు. అయ్యా ప్రదీప్ లైన్లో ఉన్నారా? ఓకే, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ప్రార్థన చేస్తున్నాం. పరలోకంలో నివాసము చేస్తూ మా పరిపాలిస్తున్న తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో బైబిల్ తరగతిలో తండ్రి భాగంగా డోలాస్ బైబిల్ అకాడమీ తండ్రి క్లాసులో తండ్రి కూడి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ సన్నిధానంలో మా తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలను మీ యొక్క వాక్యంలో నేర్చుకునబోచు ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, చూడగలిగిన కన్నులను, అర్థం చేసుకున్న మనసులను దయచేయండి. ప్రారంభం ముగింపు వరకు క్రమంగా మర్యాదగా బైబిల్ తరగతి జరిగినట్టు సహాయం చేయండి. టెక్నికల్ ఇష్యూస్ ఏం కూడా రాకుండా ఆన్లైన్లో పాల్గొంటున్నటువంటి వారికి తండ్రి మీ యొక్క సహాయం దీవెనలు అనుగ్రహించండి. ఆఫ్లైన్లో వస్తున్నటువంటి బిడ్డలకు మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి. బైబిల్ తరగతి ప్రారంభం ముగింపు వరకు క్రమంగా మర్యాదగా జరిగినట్టు సహాయం చేయండి. క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనం పాట పాడుకుందాం. మన మధ్య సోదరులు జేమ్స్ జగదీష్ అన్న గారు పాటలో నడిపించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. లిరిక్స్ నేను ఓకే బ్రదర్, go ahead. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. గలావూబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గలావూబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసుని సుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధమకు నేర్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న నిన్న అయినది, మేలిమి బంగారు కన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మన మన సోదరుడు ప్రదీప్ గారు రెండవ ప్రార్థన నడిపించవలసిందే ప్రభు పేరట వారిని కోరుచున్నాం. తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములైన ఈ సాయంత్రం ముఖ్యంగా వాద్యాన్ని ఒక రోజు ఉన్నటువంటి ఈ నాటవాన్ని నా గతం తప్పించు. అడిగి థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము యథావిధిగా మన యొక్క క్లాస్కి మనము వెళ్దాం. గత వారము ప్రకాశం జిల్లాలో సువార్త పర్యటన ఉన్నందువలన మనము క్లాస్కి కలుసుకోలేకపోయాము. కాబట్టి ఈరోజు మరలా కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి క్రిస్టాలజీ క్లాస్, బహుశా ఇది మనకు చివరి క్లాస్ క్రిస్టాలజీలో. నెక్స్ట్ మనం ద స్టడీ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో మనము వెళ్ళబోతూ ఉన్నాం. యూనిక్ జీసస్ క్రైస్ట్ యూనిక్నెస్ అంటే యేసుక్రీస్తు వారిని మనము వెంబడించడానికి ఆయన కలిగి ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి అన్న హెడ్డింగ్లో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన శక్తి, ఆయన కరుణ, లేక జాలి, లేక కనికరము, లేకపోతే ఆయన మానవత దృక్పథము, ఆయన భావోద్వేగ బలహీనతలు, ఆయన ఆత్మీయ బలహీనతలు, ఆయన నిజాయితీ, ఆయన ధైర్యము, ఆయన వాగ్దానములు, తర్వాత చివరిగా ప్రత్యేకతలు, ఆయన విశిష్టత అన్నమాట.
Jesus was unlike any other person to live throughout all history. The great prophets before him pointed to him, and all history since that time dates from his birth. The greatest truth of the Old Testament is that man was created in God's likeness, and the greatest truth of the New Testament is that God became man's likeness. He is. ఇక్కడ మనము ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్లో మనం చూస్తున్నటువంటిది ఏంటి అంటే జీసస్ వాస్ అన్లైక్ ఎనీ అదర్ పర్సన్ టు లివ్ త్రూఅవుట్ ఆల్ హిస్టరీ. ఇతరుల వంటి వాడే యేసుక్రీస్తు వారు కూడా చరిత్రలో. కానీ ద గ్రేట్ ప్రాఫిట్స్ బిఫోర్ హిమ్ పాయింటెడ్ టు హిమ్. ఇక్కడ యేసుక్రీస్తు వారు మన మనుషులందరూ పుట్టినటువంటి వాడే అయినా ఆయన పుట్టుక గురించి ప్రవచనాలు అనేటువంటివి ఉన్నాయి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గ్రేట్ ప్రాఫిట్స్ before him pointed to him. ఆయన పుట్టక ముందే ఆయన గురించి చెప్పారు, ఆయన వస్తాడు అని. ఈ భూమి మీద జన్మించినటువంటి మరి ఎవరికి కూడా అటువంటి బాప్తిస్మం నుంచి యోహాను గురించో మరొకరి గురించో ఏదో ఒకటి రెండు సార్లు చెప్పుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు కూడా యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే చెప్తూ ఉన్నాయి. నెంబర్ 2, అండ్ ఆల్ హిస్టరీ సిన్స్ దట్ టైమ్ డేట్స్ ఫ్రమ్ హిస్ బర్త్. తర్వాత చరిత్ర అంతా కూడా ఆయన పుడతాడు అని చెప్పింది. ఆయన పుట్టిన తర్వాత ఆఫ్టర్ హిస్ బర్త్ since then all the years are counted with his name. ఏమని పిలుస్తారు? ఏడి అంటే యానా డొమినో అంటే ఆఫ్టర్ ముందు, ఏడీకి ముందు అంటే సృష్టి ఆరంభము నుండి కూడా సృష్టి అంతం వరకు ఈ యొక్క క్యాలెండర్ని ప్రతిరోజును మనుషులు ఎలా పిలవడం ప్రారంభించారు? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. అంటే ఇది ఆయన ప్రత్యేకత కదా. దిస్ ఇస్ నాట్ యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఈజ్ మేకింగ్ జీసస్ క్రైస్ట్ వర్తీ టు బి ఫాలోడ్ ఈజ్ నాట్ దిస్. తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ దట్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్. ఓల్డ్ టెస్టమెంట్లో ఏంటంటే మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ లైక్నెస్. ఈ మ్యాన్ అంటే ఎవరు? ఆదాము ఎవరి స్వరూపంలో చేయబడ్డాడు? అయితే న్యూ టెస్టమెంట్ చెప్పేది ఏంటి? గాడ్ బికేమ్ మ్యాన్స్ లైక్నెస్. కొత్త నిబంధన ఏం చెప్తుంది?
పాత నిబంధన ఏం చెప్తుంది? మనిషి దేవుని స్వరూపంలో పుట్టాడు. అది న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుంది? దేవుడు మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ని, క్రీస్తు యొక్క విశిష్టతను మనం చూస్తున్నాం. ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. మనం క్రిస్టాలజీ క్లాస్లో ఉన్నాము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. వాట్ ఈజ్ మేకింగ్ జీసస్ వర్తీ టు బి ఫాలోడ్? యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే ఆయన్ను అర్హునిగా మనము వెంబడించేదానికి ఆయనకి ఏమి అర్హతలు ఉన్నాయని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఇంతకన్నా అర్హతలు మనం చూపించగలమా? ఇంతకన్నా విశిష్టతలు, ఇంతకైనా ప్రత్యేకతలు కలిగినటువంటి మరొకరు ఎవరైనా ఉండగలరా అంటే టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ కమ్ టు ఏ కంక్లూజన్ that Jesus is unique. Jesus is worthy to be worshipped. Jesus is the beginning. Jesus is the source of everything. ఇక్కడ మనం చదువుతున్నాం కదా 16-10, ఆకాశమందు ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఎవ్రీథింగ్ ఆయన యందు సృజింపబడిను, కలిగి ఉన్నవేవి ఆయన లేకుండా కలుగులేదు. అంటే దాని అర్థం ఏంటి? హీ ఈజ్ ద క్రియేటర్ ఫర్ ఎవ్రీథింగ్. అంతకన్నా మించి మనకేమి కారణం కావాలి ఆయన్ని మనం వెంబడించడానికి? క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి, క్రీస్తును వెంబడించేటువంటి వారం అని చెప్పుకోవడానికి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, క్రీస్తు శిష్యులం అని చెప్పుకోవడానికి అంతకు మించిన అర్హతలు మనకేం కావాలి? ఈరోజు క్రీస్తు యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించేటువంటి వారు, యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని ధిక్కరించేటువంటి వారికి పరిశుద్ధ వాక్యము సెలవిచ్చేటువంటిది. వారు ఈ యొక్క వచనాలు కూడా అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు నేడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు అలా ఉన్నాడు. ఆయన అప్పుడు అలా ఉన్నాడు, భూమి మీదకి రాకముందు అలా ఉన్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు కాదు. నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు అలా ఉన్నాడు. ఈరోజు ఎలా ఉంటాడో రేపు అలానే ఉంటాడు. ఈ యొక్క చిన్న లాజిక్ను మర్చిపోయేటువంటి బైబిల్ విద్యార్థులు ఒక్కసారి దైవ వాక్యాలకు దయచేసి చూడవలసిందిగా కోరుచున్నాం. మనందరికీ తెలిసినటువంటి వచనమే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలు, 14వ వచనము. ఇది మనం చదివాం కాబట్టి మరలా మనం చదువుకోవట్లేదు. తర్వాత మనము ఓన్లీ వన్ బై విచ్ వీ మస్ట్ బీ సేవ్డ్. అపోస్తుల కార్యములు 4:12. యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎందుకు వెంబడించాలి అంటే, అపోస్తుల కార్యం 4:12లో ఏం చూస్తున్నాం? మరి ఏ నామం వలన రక్షణ కలుగుదో, ఆకాశం కిందే కానీ భూమి క్రిందే కానీ మరి ఎవరి నామంలో రక్షణ లేదు. దెర్ ఈజ్ నో సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్ బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లెట్ us open our Bibles to the book of Acts, chapter 4 and verse 1. మరి ఎవరి వలన రక్షణ కలుగుదు, ఈ నామమునే మనం పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామన్నా రక్షణ పొందలేమని.
కాబట్టి రక్షణని ఇవ్వగలిగినటువంటి, రక్షణ పొందగలిగేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ధిక్కరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవ జాతి ఉందా అంటే ఎస్ ఉంది. కానీ దానివల్ల ఎవరికి నష్టము అని మనం ఆలోచించినప్పుడు అది అభ్యంతరములు రాక మానవు, ఎవరి వలన అభ్యంతరములో వానికి సేవ. యేసుక్రీస్తు వారు వీరు అభ్యంతర పడినంత మాత్రాన యేసుక్రీస్తు వారు దైవం కాకుండా పోడు, యేసుక్రీస్తు వారి నామంలో రక్షణ రాకుండా పోదు. అసలు సర్వ అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు. గమనిద్దాం 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలగదు, పాపము నుండి రక్షణ ఎవరి నామమున వలన కూడా కలగదు. ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ నామమునే మనము రక్షణ పొందవలని. ఎవరి నామమున? యేసునామం. కాబట్టి ఇది చాలదా ఆయన అర్హునిగా చేసేది? ఆయన వెంబడించడానికి, ఆయన అర్హునిగా చేసేదానికి కారణాలు, ఈ కారణం చాలదా రక్షణ అనుగ్రహింపబడడానికి, రక్షణ పొందడానికి? తర్వాత యోహాను సువార్త 14:6 ఇది కూడా మనకు బాగా గుర్తున్నటువంటి లేఖన భాగమే. చెప్పండి, బైబిల్ విద్యార్థులుగా ఉన్నటువంటి మనం. నేనే ఐఆమ్ ద వే, నేనే నా ద్వారా తప్ప ఎవరును కూడా, యేసుక్రీస్తు వారే మార్గం, యేసుక్రీస్తు వారే సత్యం, యేసుక్రీస్తు వారే జీవం. ఈ లోకంలో లేకపోతే రాబోయే లోకంలో మనం జీవించాలన్నా, మనం నడవడానికి ఒక మార్గమైనా, మనకు స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ట్రూత్ ఎవరు? యేసుక్రీస్తు. అది సరిపోదా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకో, అంటే తండ్రి యొద్దకు నడిపించేటువంటి ఒకే ఒక మార్గం ఏంటి? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి అది సరిపోదా? తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప, గో హెడ్. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు వేయన్నారు? ఈ పునాది యేసుక్రీస్తే. ఎవరు పునాది? యేసుక్రీస్తు. పునాదే యేసుక్రీస్తు వారిగా ఉంటే, యేసుక్రీస్తు వారు లేకుండా మన జీవితాలు, మన బ్రతుకులు, మన ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలు ఎలా కట్టబడతాయి? అంటే యేసుక్రీస్తు వారే ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏం చదువుతున్నాం అక్కడ? ఒక్కడే ప్రభు, వన్ లార్డ్. వన్ లార్డ్ అంటే వన్ ఓనర్. వన్ లార్డ్ అంటే ఒకడే యజమానుడు. ద ఫస్ట్ టు బి రైజ్డ్ అండ్ టు డై నో మోర్. రోమా 6వ అధ్యాయము 9వ వచనం. ద ఫస్ట్ టు బి రైజ్డ్ టు డై నో మోర్. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణంలోకి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని చెప్పి ఆయనతో కూడా జీవించుతామని నమ్ముతున్నాం. ద ఫస్ట్ టు బి రైజ్డ్ అండ్ టు డై నో మోర్. ఆయన మనం క్రీస్తుతో కూడా చనిపోయిన, మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. మృతుల్లో నుండి ఏం చేయబడ్డాడు? ఆయన ప్రథముడుగా లేపబడ్డాడు. మనకు కూడా ఆ పునరుద్ధానం అనుగ్రహించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యము కలిగినటువంటి యేసుక్రీస్తు, ఇన్ని గొప్ప క్యారెక్టరిస్టిక్స్, విశిష్టతలను, యాట్రిబ్యూట్స్ని, లక్షణాలను కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి మనకి ఎటువంటి సందేహం లేదు.
ఓకే, ఇప్పుడు మనము థియాలజీ అయిపోయింది మనకు. థియాలజీ అయిపోయింది కదా, స్టడీ అబౌట్ గాడ్. తర్వాత క్రిస్టాలజీ అయిపోయింది కదా. ఈరోజుతోటి స్టడీ అబౌట్ క్రైస్ట్. ఈరోజు డేట్ 17th కదా. ట్వంటీ 25 హోలీ స్పిరిట్ ఎవరి గురించి చదవబోతున్నాం? దీన్ని ఏమంటారంటే న్యూమెటాలజీ అంటారు. ఏమంటారు? న్యూమా. ఏమంటారు? న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం. న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం. ఇప్పుడు ఏం చదవబోతున్నాం మనం? హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ అంటే ఇట్ హ్యాస్ డిఫరెంట్ నేమ్. హోలీ స్పిరిట్ గోస్ బై several names. Holy Spirit goes by several names. Number 1, the Spirit. Number 2, the Spirit of God. Holy Spirit goes by different name. Number 1, the Spirit. Number 2, the Spirit of God. Number 3, Spirit of God. the Spirit of Christ. Number 4, the Spirit of Truth. క్లాస్ ప్రారంభంలోనే మనము గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ అని మనము ఆలోచించినప్పుడు ఇట్ గోస్ బై డిఫరెంట్ నేమ్స్. ద స్పిరిట్ అన్నా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అన్నా, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అన్నా, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అన్నా ఎవరిని మాత్రమే అది ఇండికేట్ చేస్తుందంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? Holy Spirit, right? Okay. Number 2, the scriptures consider the Holy Spirit as a person, a spirit and divine. The scriptures consider the Holy Spirit ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారి కొరకు, అంటే స్క్రీన్ కనపడుతుందో సరిగ్గా కనపడుతున్నటువంటి వారి కొరకు బెనిఫిట్ ఆఫ్ దెమ్. ఇక్కడ వీఆర్ స్టార్టింగ్ టుడే ద న్యూమెటాలజీ, ద స్టడీ అబౌట్ హోలీ స్పిరిట్. స్పిరిట్ అంటే గ్రీక్లో న్యూమా. ద వర్డ్ న్యూమెటాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే న్యూమా అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చిందనమాట. న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం అనమాట. స్పిరిట్ అని అర్థం. హోలీ స్పిరిట్ హ్యాస్ సెవరల్ నేమ్స్. హోలీ స్పిరిట్ హ్యాస్ సెవరల్ నేమ్స్.
ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మెస్సయ, యేసుక్రీస్తు వారికి క్రీస్తు, యేసుక్రీస్తు వారికి అభిషేక్తుడు, ఈ విధంగా ఉన్నట్టు ఇక్కడ హోలీ స్పిరిట్ మనం ఏమని పిలుస్తామంటే ద స్పిరిట్. ఏమని పిలుస్తాం? ద స్పిరిట్. నెంబర్ 2 ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. నెంబర్ 3 ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అని అన్నప్పుడు కూడా హోలీ స్పిరిట్నే అది ఇండికేట్ చేస్తుంది. నెంబర్ 4 ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ. తర్వాత ద స్క్రిప్చర్ కన్సిడర్ ద హోలీ స్పిరిట్ యాజ్ ఏ పర్సన్ a spirit and divine. Holy Spirit is a person. స్క్రిప్చర్స్లో మనం చదివేది. ఇక్కడ ప్రభుదయాలు చెప్తున్నారా, ఇంకొకరు చెప్తున్నారా, ఇంకొకరు చెప్పారా కాదు, స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి అన్నటువంటిదే మన మెయిన్ ఎయిమ్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పచ్చు. బట్ వాట్ ద స్క్రిప్చర్ ఈజ్ సేయింగ్, స్క్రిప్చర్, వాట్ ఈజ్ స్క్రిప్చర్, వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని మనసులో ఏముందో అదే బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుని మనసులో హోలీ స్పిరిట్ గురించి ఎలా ఉన్నదన్నది మనం తెలుసుకోవాలి. కానీ ఆ టీచర్ ఎలా చెప్పారా, ఈ టీచర్ ఎలా చెప్పాడా, ఆ ప్రొఫెసర్ ఎలా చెప్పాడా, ఈ ప్రొఫెసర్ ఎలా చెప్పాడా అన్నది అటువంటిది మనకి కోలమానం కాదు. ఇట్స్ నాట్ ది స్టాండర్డ్. ఓకే. The Holy Spirit should never be considered as some kind of force or influence, as if he had no personality. యేసుక్రీస్తు వారికి హోలీ స్పిరిట్ ఒక పర్సనాలిటీ. హోలీ స్పిరిట్ యాజ్ ఏ పర్సనాలిటీ. We should never consider a Holy Spirit as a kind of force. Holy Spirit is never a force or a influence. పరిశుద్ధాత్మ దిగిరా అంటారు. అంటే ఏంటి? శక్తిరా అగ్నిరా అంటే కాదు. దాన్ని మీకు చెప్తాను. ఆ యాక్ట్ చాప్టర్ 2ని మనం ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది అది అక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్ చెప్పబడింది. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు? హోలీ స్పిరిట్ అంటే ఒక ఫోర్స్ అనుకుంటారు, హోలీ స్పిరిట్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటారు. కానీ అది కాదు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సనాలిటీ. హోలీ స్పిరిట్ యాజ్ ఎ పర్సనాలిటీ. ఇన్ ద సెక్షన్ ఆన్ ద ట్రినిటీ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ప్యాసేజెస్ which show that the Holy Spirit mentioned as one of the 3 persons of the Godhead. త్రిత్వములో లేకపోతే దైవత్వములో ఉన్నటువంటి ముగ్గురులో Matthew chapter 28 verse 19. Holy Spirit is one of the 3 persons of Godhead. దీనికి స్క్రిప్చర్స్ మనం చూస్తున్నాం. Matthew 28:19, 2 Corinthians 13:14, Acts 15:28. సహోదరులు జగదీష్ అన్న గారు అనేకసార్లు కొన్ని సంవత్సరాలుగా హోలీ స్పిరిట్ గురించి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, కైండ్లీ టీచ్ మీ సంథింగ్ అని అనేకసార్లు అడిగేవాళ్ళు. కానీ నేను అనేక సంవత్సరాలుగా ఐ యూస్ టు డినై, లేదు విల్ గెట్ ఏ
విల్ గెట్ సమ్ రైట్ టైమ్ అట్ ద టైమ్ వీ విల్ స్టడీ అని చెప్పాను. బట్ ద టైమ్ హ్యాస్ నౌ అరైవ్. సో వీఆర్ స్టడీయింగ్, వీఆర్ డిగ్గింగ్ డీపర్ ఇన్ టు ద స్టడీ. మత్తయి సువార్త 28:19కి వెళ్దాం. మత్తయి సువార్త కాబట్టి గో హెడ్ బ్రదర్. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిజం ఇస్తూ నెంబర్ 1 నేను బ్రదర్, ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక ఇలస్ట్రేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్యాప్టిజం ఇస్తున్నాడు. బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్, తెలుగులో చదవండి. తండ్రి యొక్కయో ఆ, కుమారుని యొక్కయో ఆ. పరిశుద్ధాత్మ యొక్కయో. ఇప్పుడు ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఐ బ్యాప్టైజ్ యూ ఫర్ ద రిమిషన్ ఆఫ్ సిన్స్. తండ్రి యొక్క నామములో నీకు బాప్తిజం ఇచ్చుచున్నాను అని చెప్తే ఏమవుతుంది? తప్పు ఎందుకు? పెళ్లి జీవితం కాబట్టి. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ బ్యాప్టైజ్ యూ అని చెప్పి బాప్తిజం ఇస్తారు. అది ఇక్కడ మాథ్యూ 28:18-19-20 ప్రకారం అది ఓకేనా? ఓకే కాదు. ఓకే, ఈ ఫాదర్స్ అని ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు కొత్తగా ఉన్నాం కదా మనం కరిస్మాటిక్ మూమెంట్లో, పెంటకాస్టలిజం అనేటువంటి ఫాల్స్ టీచింగ్స్ మధ్యలో మనం ఉన్నాం కదా. వాళ్ళు ఏం చేస్తారు? వీఆర్ లివింగ్ ఇన్ హోలీ స్పిరిట్ డిస్పెన్సేషన్. మనము పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. వీ బ్యాప్టైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని బ్యాప్టిజం ఇస్తున్నారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ బ్రదర్స్? వ్యాలిడా? ఐ థింక్ ఇంటర్నెట్, వి లాస్ట్ అవర్ ఇంటర్నెట్. ఇక్కడ మనము నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ 3 different personalities. ఇక్కడ వాట్ ఈస్ ద కమాండ్మెంట్? ఎవరినన్నా ఒక్కరిని మనం మిస్ చేస్తే, ఒక్కరిని మిస్ చేసినా ఏమవుతుంది? ఒక్కరిని మనం మిస్ చేసినా రాంగ్ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఫస్ట్లోనే చదివాం కదా, యేసుక్రీస్తు నామములో ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అన్నా కానీ అది ఎవరిని సూచిస్తుంది? హోలీ స్పిరిట్ని సూచిస్తుందా లేదా? ఇక్కడ మనం చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే డిస్కనెక్ట్ అయ్యింది. Okay, sorry for the interruption.
కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే హోలీ స్పిరిట్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ వన్ ఆఫ్ ద 3 persons ఆఫ్ ద గాడ్ హెడ్. సో హోలీ స్పిరిట్ షుడ్ నాట్ బి సుపీరియరైజ్డ్. ఏం చేయకూడదు దాన్ని, హోలీ స్పిరిట్ని మనం ఏం చేయకూడదు, సుపీరియర్ చేయకూడదు. అలా కాదని దాన్ని మనము డిక్రీజ్ కూడా చేయకూడదు అనమాట. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. యాక్చువల్లీ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కాల్డ్ హోలీ స్పిరిట్ ఇన్ ఫెమనైన్ జెండర్. సమ్వన్ ఆల్సో అడ్రసెస్ హోలీ స్పిరిట్ ఇన్ న్యూట్రల్ జెండర్. నో, హోలీ స్పిరిట్ ఈజ్ స్పిరిట్, ఇట్స్ ఎ మ్యాస్కులిన్ జెండర్. తర్వాత 2 కొరింథీ 13:14 ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. బ్యాప్టిజం that leads to salvation. Okay, no son, no Holy Spirit, only Father. Can that baptism leads to salvation, brothers? లేదన్నమాట. ఇప్పుడు నెంబర్ 2, 2 Corinthians 13:14. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే ఇక్కడ దే హ్యావ్ 3 different works. They have 3 different works. ఏంటవి? ప్రభువైన యేసుక్రీస్తు కృప, God the Father love, పరిశుద్ధాత్మ ఫెలోషిప్. కృప మనకు ఎవరు మాత్రమే ఇస్తారు? లవ్ ఎవరు మాత్రమే ఇస్తారు? ఫెలోషిప్ ఎవరు మాత్రమే ఇస్తారు? మాకు తండ్రి ఒక్కడే చాలంటే యేసుక్రీస్తు వద్దు, హోలీ స్పిరిట్ వద్దంటే ఈరోజు మనం చూసేటువంటి టీచింగ్ ఏంటి? మాకు తండ్రి ఉంటే చాలు, యేసుక్రీస్తుకు మాకు అవసరం లేదు అంటే గ్రేస్ మనకి ఇచ్చేటువంటిది ఎవరు? కృపయు సత్యమును ఎవరి ద్వారా వరకు వస్తుంది? మాకు యేసుక్రీస్తు వద్దంటే, మాకు హోలీ స్పిరిట్ వద్దంటే, అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ట్రినిటీ, ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్ హెడ్. ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్ హెడ్ అని అంటారు, ద సబ్జెక్ట్ ఆఫ్ ట్రినిటీ అని అంటారు. రెండు కూడా ఒకటే. తర్వాత అపోస్తల కార్యం 15:28.
విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఎవరు కనిపించిందంట? మాకును పరిశుద్ధాత్మకును. ఎవరికి? మాకు అంటే అపోస్తలులకు, మరియు పరిశుద్ధాత్మకు తోచెను. అంటే మాకు అంటే అపోస్టల్స్కి, హోలీ స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ ఇక్కడ ఒక పర్సనాలిటీయా కాదా? అంటే హోలీ స్పిరిట్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడా లేదా? కాబట్టి మనము హోలీ స్పిరిట్ని మనము ఏం చేయకూడదు. నెక్స్ట్ సబ్జెక్ట్ మన న్యూమెటాలజీ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి ది గాడ్ హెడ్ ట్రినిటీ. ఇప్పుడు థియాలజీ, క్రిస్టాలజీ, హోలీ స్పిరిట్, న్యూమెటాలజీ 3 వేరువేరుగా నేర్చుకుని తర్వాత ట్రినిటీ, అసలు గాడ్ హెడ్ అంటే ఏంటి, వీళ్ళు ముగ్గురు ఎలా కలిసి పనిచేస్తారు, హౌ దే బికమ్ వన్ అని వాళ్ళు ఆ వన్గా అయ్యి వాళ్ళు ఎలా ఆ కార్యాన్ని సక్సెస్ఫుల్ చేస్తారన్నదాన్ని మనం ట్రినిటీలో మనం చదువుతాం అన్నమాట. నో ఇప్పుడు మనము ఇక్కడ మనం నేర్చుకోబోయేటువంటి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఒక వ్యక్తి. నెంబర్ 1, హీ స్పీక్స్. ఫస్ట్ రాసుకుందాము. 1 తిమోతి 4:1. హీ విట్నెసెస్. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. హీ టీచెస్. గమనించండి, హీ అంటే అతను, షీ అనో ఇట్ అనో మనము అడ్రస్ చేయట్లేదు. జాన్ 14:26. హీ గైడ్స్. జాన్ 16:13. Acts 16:6-10. He possesses a mind. Romans 8:27. Point number 6. He has knowledge. First Corinthians 2:11. He has affections. Holy Spirit has affections. Romans 15:30. He possesses a will.
he can be grieved. Ephesians 4:30. Isaiah 63:10. He can be resisted. Acts 5:3. మీరు నన్ను కొంచెం దాన్ని పైకి అనమంటే అంటాను. 7 పాయింట్స్ రాసిన తర్వాత మనకు టైం అయిపోయింది కాబట్టి మనం వీఆర్ నాట్ స్టార్టింగ్ అవర్ డిస్కషన్. మనం రాసుకుందాం ఈ పాయింట్స్. We are studying pneumatology, the study of Holy Spirit. Holy Spirit is a person, and Holy Spirit can speak. Holy Spirit witnesses. Holy Spirit teaches. Holy Spirit guides. Holy Spirit possesses a mind. Holy Spirit has knowledge. Holy Spirit has affection. Holy Spirit possesses a will. Holy Spirit can be grieved. Holy Spirit can be resisted. These are the 10 things which the Holy Spirit can do. So, Lord willing, next week we are going to study with the scriptural evidence how the Holy Spirit speaks. If Holy Spirit is a person, if Holy Spirit speaks, let us see a scriptural evidence which can prove that Holy Spirit speaks. 1 Timothy chapter 4 and verse 1. Let us turn our Bibles to the book of 1 Timothy chapter 4 and verse 1. I think our time is running out. Anyway, we'll just begin this and close this with a prayer. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలేను దెయ్యముల బోధనను లక్ష్యమించి విశ్వాస భ్రష్టులకు ఎదురైన ఆత్మ తేటగా చూపుతుంది. What the Holy Spirit is teaching, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. హీ స్పీకింగ్. కడవరి దినములలో కొందరు అబద్ధికులు వస్తారు. వాళ్ళు వేషధారణతో వస్తారు. వారు మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు వారు లక్ష్యం ఉంచుతారు. అలా ఉంచి వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారని ఎవరు చెప్తూ ఉన్నారు? హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడాను అనుకోండి, యూ నీడ్ టు రెస్పాండ్ టు ఇట్. ఇన్ ద సేమ్ వే హోలీ స్పిరిట్ ఈజ్ టాకింగ్ టు అస్. హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఎగ్జాంపుల్తో మనము ముగించుకుందాం. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. ఎంతో ఓపికతో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఇంకొంచెం డీప్గా వెళ్తే ఇట్స్ ఏ డీపర్ సబ్జెక్ట్. సో మనం ఒక నిమిషం ముందే మనం ముగించుకుంటున్నాం. ఎందుకంటే మనం స్టార్ట్ చేయడానికి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనం బిగినింగ్ స్టార్టింగ్లోనే మనము నేర్చుకుంటాం కాబట్టి, స్టార్టింగ్లోనే మనం డిస్కషన్ ప్రారంభించేస్తాం కాబట్టి, ఎందుకంటే డిస్కషన్ ఒకసారి ప్రారంభిస్తే ఇట్ టేక్స్ మోర్ టైం అనమాట. సో లెట్ us కన్క్లూడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణమైన తండ్రి, మీకు స్తోత్రాలు. అమూల్యమైన విషయాలను ఈరోజు మేము నేర్చుకున్నాం.
క్రిస్టాలజీ క్లాస్ విజయవంతంగా పూర్తి చేయనట్లు సహాయం చేశారు. అదేవిధంగా ఈ యొక్క దినమున న్యూమెటాలజీ స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్ కూడా మేము ప్రారంభించుండగా దేవా మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు మా మనోనేత్రాలు తెరవండి. ఎంతమంది అయితే ఆన్లైన్లో చూశారో, ఎంతమంది అయితే ఫేస్బుక్లో పాల్గొన్నారో, ఎంతమంది అయితే జూమ్లో పాల్గొన్నారో, ఎంతమంది ఆఫ్లైన్లో ఉన్నారో నీవు ఎరిగి ఉన్నావు. అందరిని కూడా దీవించండి. అందరి హృదయాల్లో నీ యొక్క వాక్యపు వెలుగును ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం. మీ గ్రంథములోని ఆశ్చర్యమైన కార్యాలను చూసినట్లు బిడ్డల యొక్క మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం. చెప్పబడిన వాక్యము అందరి వినికిలో ఫలింపునిచ్చినట్టు సహాయం చేయండి తండ్రి. సహోదరులు గొప్ప దైవజనులుగా ఈ యొక్క తర్పీదు తర్వాత తండ్రి బిడ్డలు తయారవునట్లు సహాయం చేయండి. ఈ యొక్క సేవలో బిడ్డలు వాడుకోమనండి. ఒక బైబిల్ తరగతి ద్వారా మీ నా మహింపరచబడిన నమ్మచ్చు. మరలా మేము మిమ్మల్ని ఆత్మ సత్యంతో ఆరాధించటకు మంచి సిద్ధపాటును కలిగినటువంటి ఆత్మను మాకు దయచేయమని, మా అందరిని దీవించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడై ఉండగాక. ఆమె. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. వందనాలు ప్రదీప్. వందనాలు జగదీశన్న. వందనాలు. అయ్యా ప్రసన్న మిస్ అవుతున్నాడే.